ఒక దేశ సుప్రీం లీడర్ను మట్టుబెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ నిఘు వర్గాలు చేసిన ప్లాన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఆపరేషన్. ఇరాన్ నేత ఆయితుల్లా ఖమేనీని హతమార్చడం వెనుక ఏండ్ల తరబడి నిఘు వర్గాల కృషి ఉంది. ఇందులో మొట్టమొదటి ప్లాన్ డెంటల్ చిప్ విధానం. ఇజ్రాయెల్ నిఘు సంస్థ మొస్సాద్ తన డాక్టర్లను, దంత వైద్యులను ఎప్పటి నుంచో ఇరాన్లో మోహరించింది. ముఖ్యంగా మిలిటరీ అధికారులు ఎక్కువ నివసించే ప్రాంతాల్లో క్లినిక్లు తెరిచి వారికి దంత చికిత్స చేసే సమయంలో రహస్యంగా వారి ఇంప్లాంట్స్లో ట్రాకింగ్ చిప్లను అమర్చారు. కేవలం దంతాల్లోనే కాదు, గ్యాస్ట్రో ఆపరేషన్ల సమయంలో కూడా అధికారులు శరీరాల్లో ఇలాంటి పరికరాలని అమర్చి వారి కదలికలను ట్రాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డిజిటల్ పరంగా కూడా ఇరాన్ను చుట్టుముట్టేశారు. రాజధాని టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి ఖమేనీ ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన వెంట ఎవరున్నారు అనే సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించేవారు. ఆయన బాడీగార్డ్స్ వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తున్నారు, వారు ఎక్కడ భోజనం చేస్తున్నారు అనే వివరాలు కూడా లైవ్లో తెలుసుకునేవారు. చివరకు ఇరాన్ ప్రజలు ఉపయోగించే ప్రార్థనా సమయ యాప్ బడే సాబ్ని కూడా హ్యాక్ చేసి డేటాను సేకరించారు. దాడికి కొద్దిసేపటి ముందే ఖమేనీ కార్యాలయం సమీపంలోని మొబైల్ టవర్లను పనిచేయకుండా చేసి కమ్యూనికేషన్ను కట్ చేశారు. దీంతో రక్షణ విభాగాలు హెచ్చరికలు అందుకోలేకపోయాయి. ఇలా దంతాల్లో చిప్ పెట్టి ట్రాఫిక్ను ట్రాక్ చేసి ఒక పక్కా ప్లాన్తో ఖమేనీని అంతం చేశారు. యుద్ధం అంటే ఇప్పుడు బాంబులు కాదు, చిప్స్ మరియు కోడింగ్ కూడా. మరియు ఈ టెక్నాలజీ నిఘాపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.